నితిన్ సినిమా ఇప్పుడే తమ్ముడు అని చూసినాము. 4 జెండు బాములు, 4 అమృతాంజన్లు. ఏమో చెప్పలేదు. థియేటర్ల మధ్య కూడా చచ్చిపోతే కూడా జనాల్లో ఎవరు బాధ్యులు కాదు. ఆ రేంజ్లో ఉంది ఆ సినిమా. ఆ సినిమాలో సైడ్ క్యారెక్టర్ కానీ ప్రెగ్నెంట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయిన అర్ధగంటకి ప్రెగ్నెంట్ అయింది. ఆమె డెలివరీ అయ్యేది సినిమా ఎండ్ అయ్యే 10 నిమిషాలకి డెలివరీ అయ్యేది. ఆమె క్యారీ చేసేది, మోసేది, కనేది, ఆ ఏడుపులు సినిమా అంతా జరా స్వామి. అది ఎట్ట డబ్బులు పెట్టినారు. వాడు ఆ శిరీష్ అనేవాడు వాడేం డైరెక్టర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేసినాడు. నాయన అదొకటి బాంబు తీయడానికి డైరెక్ట్గా పోయి తీయకుండా నాకు దాంకొని పక్క పోయి తిరుక్కొని ఆ బాంబు తీస్తాడు. అంటే వాడికి మెంటలా లేకపోతే చూసిన మనకి మెంటలా. ఆ సినిమా ఎంత వరస్ట్ అంటే నితిన్ కెరీర్లోనే డబ్బా అంటే డబ్బా. నాకైతే ఏడ ఈ సినిమా మధ్యలో చచ్చిపోతారేమో 10 మంది ఉన్న ఈ సినిమా అనుకోండి. నిజంగా థియేటర్లో ఈ అబ్బాబ్బాబ్బా మ్యూజిక్ ఏంది, ఆ సినిమా ఫోటోగ్రఫీ ఏంది, అంతా నైట్ అది సరిగా తీసినారా ఏం లేదు. దొల్ల నితిన్ చూసేదానికి బాగుండు. చూసేదానికి బాగున్నాడు. ఆ హీరోయిన్ చూస్తే మనం వారం రోజులు అన్నం కూడా తినము. ఆమె ఎమర్జెన్సీ కాల్ ఒక ఆమె అటెండ్ చేస్తూ ఉండదు. ఆమె బాగానే ఉంది. ఆమె పేరేమో తెలియదు నాకు. సినిమాలో నితిన్తో మొత్తము ఒక ఆమె హీరోయిన్ ఉంది. ఇంకా ఆమెను చూస్తే మనకు వాంటికే ఇంకా అన్నం కూడా తినలేము. అది ఏం హీరోయిన్, అది ఏం సినిమాను, ఎందుకు ఆ సినిమా తీసినారు. ఆమె ఒక పాత హీరోయిన్ కానీ ఆమె పెద్ద ఏం సూపర్ స్టార్ హీరోయిన్ కాదు. ఆమె అక్కంట. ఆమె యాక్షన్ చూడలేము, ఆ సినిమా చూడలేము. జెండు బాంబులు ఎత్తుకొని పోయి కాళ్ళకి చేతులు కూడా రుద్దుకోవాలి. ఎందుకంటే ఊనికి వస్తే సినిమా తెచ్చి కాళ్ళకు కూడా రుద్దుకోవాలి, చేతులకి కాళ్ళకి. అట్టాడు సినిమా. నేను ఈ మధ్యకాలంలో ఇంత నీచ నికృష్ట దరిద్ర సినిమా చూడలేదు స్వామి. నితిన నీకు దండంలో నాయన, నీకు దండం ద్వారా ఇంకొకసారి ఇక్కడ సినిమాలు చేయగలరా నాయన, చంపగలరా తినాలా. నీకు మెంటలు పడి సినిమా తీస్తాడు, మేము మెంటలు పడుతున్నాం ఆ సినిమాకి పోయి. ఇంకా ఏమంటే ఆ సినిమా లాస్ట్లో వెళ్ళండి దబర్లు పల్లెలతో కూడా చంపేస్తారు. ఆయన సౌండ్ పొల్యూషన్ దబర్లు పల్లెలు కొట్టి చంపుతారు. వాడు చచ్చినాడో లేదో కానీ జనాలు చచ్చిపోయినారు థియేటర్లో ఉండేవాళ్ళు. ఓరని దిల్ రాజా. మెయిన్గా నితిన్ సినిమాలు అన్ని ఫ్లాప్లు అవుతా ఉన్నాయి. దిల్ రాజు కదా, వాళ్ళ బ్యానర్లో మంచి స్టోరీ ఉంటుంది. స్టోరీ కంటెంట్ ఉంటే ఆయన సినిమా తీస్తాడు దిల్ రాజు. ఆయన పోతే స్టోరీ కంటెంట్ పోడా డబ్బా రేఖల సుబ్బారావు నాయన సినిమా పోసగల. అదే విషయం. ఎవరైనా సినిమా పోవాలంటే ఒక 10 జెండు బాములు, ఒకసారి దాని మాత్రల్లో 1 డజను, తర్వాత ఆ చుట్టుపక్కల ఎవరన్నా మనుషులు బతికినారా లేదా చూస్తూ ఉండండి మీరు అప్పుడప్పుడు ఆ థియేటర్లో. ఇది పరిస్థితి. ఓరని సినిమా. నమస్కారం ఈ సినిమాకి. బాయ్.